తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము, మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము, ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది. ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. మకర రాశి వారికి ఈ యొక్క రాబోయే 3 వారాలు కూడా కొంత ఎట్లా అంటే, మీరు ఏదైతే అంతకుముందు సంకల్పం చేసుకున్నారో ఇట్లా, అది 100% నెరవేరిపోయింది. ఇప్పుడు కొంత పనులు ఏవో ముందుకు అసలు వెళుతాయి అని మీకు అనిపిస్తుంది, కానీ ఎవరో అడ్డుపడేటువంటి పరిస్థితి. ఇది గమనించుకోండి మీరే. ఒక అపార్ట్మెంట్ కానీ, లేదా ఒక జాబ్ విషయంలో కానీ, లేదా ఒక ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, ఇక అయిపోతుంది అనుకునే సందర్భంలో ఎవరో అడ్డుపడతారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కొంచెం ఓపికతో ఉండండి. ప్రతిరోజు ఎల్లో రంగులో ఉండేటువంటి చామంతి పూలను మీరు శంకరునికి సమర్పించండి, లేదా అమ్మవారికి సమర్పించండి ప్రతిరోజు. లేదా ఆదివారము, మంగళవారము, శుక్రవారాలు పెట్టుకోండి ప్రతిరోజు కుదరకుంటే. లేదా ఒక మాల, ఎల్లో రంగులో ఉండేటువంటి మాల, రెడ్ రంగులో ఉండేటువంటి పుష్పాలు, అంటే ఎల్లో చామంతి, రెడ్ గులాబీ, ఈ రెండింటిని కలిపి మీరే మాలగా అల్లండి. అల్లి అమ్మవారికి నివేదన చేయండి. ఎవరికంటే అంటే అమ్మవారికి సమర్పించండి. లైక్ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు ఆ యొక్క మాల ఇస్తే వారు అమ్మవారి మెడలో వేస్తారు. కనుక ఆ విధంగా చేయండి. ఇక అదేవిధంగా ఇట్టి మకర రాశి వారికి కొంతమేర శత్రువుల వలన భయం ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన సమృద్ధి కూడా కనబడుతుంది ఈ నెలలో, ఈ వారంలో. సో దీంతో పాటుగా మనకు మకర రాశి వారికి ఉదరనేత్ర సంబంధిత ఇబ్బందులు కానీ, కొంత ధనధాన్య ప్రాప్తి కానీ, మ్యారిటికల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు రావడం కానీ, అదేవిధంగా కుటుంబంలోనే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు. సో మకర రాశి వారికి ఏమిటి అంటే, రాబోయే ఈ 3-4 వారాలు కూడా మే 15వ తారీఖు తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా
జాబు సంబంధిత ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఇబ్బందులు ఆల్రెడీ 2-3 నెలల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు మకర రాశి వారు. నెగిటివ్ అయిపోయింది జాబ్లో. చెయ్యాలా వద్దా, ఎన్నో సంవత్సరాల నుంచి చేసేటువంటి వారిపై కొత్తగా వచ్చినటువంటి వారు అజమాయిషి చూపెట్టడం. వీరి పోస్ట్ ఏమో పెద్దది, వీరి పోస్ట్ చిన్నదైనప్పటికీ సీనియారిటీ ఎక్కువది. సో ఎప్పటి నుండో చూస్తూ ఉన్నారు వీరు కొత్తగా వచ్చారు. ఇట్లా ఈ సందర్భాలలో కొంతమేర అణిగి మణిగి ఉండేటువంటి పరిస్థితి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి శ్రమకు మంచి పేరు ప్రఖ్యాతలు అయితే రాబోతున్నాయి. కనుక తప్పకుండా కూడా మీరు కూడా కాలభైరవ స్వామికి అభిషేకం కానీ లేదా అర్చన కానీ చేసుకొని మినప వడలను స్వామికి సమర్పించడం వల్ల కొంత బాగుంటుంది. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా గంధము, చక్కటి గంధాన్ని మీరు బొట్టుగా ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.